ఈ సమ్మర్ లో చాలా మంది ఎండలకు తట్టుకోలేక బడ్జెట్ లో ఎయిర్ కూలర్స్ ని తీసుకుంటారు. బట్ ఆన్లైన్ లో చూస్తే చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. కూలింగ్ సరిగ్గా రావట్లేదు, ఫ్యాన్ లాగా ఎయిర్ బ్లో చేస్తుంది, నాయిస్ ఎక్కువ, మస్టోస్ ప్రాబ్లం, ఇలా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ప్రాబ్లం కూలర్ దా లేకపోతే మనం కరెక్ట్ కూలర్ ని చూస్ చేసుకోవడం వల్ల? ఈ కూలర్ ని కరెక్ట్ గా చూస్ చేసుకుంటే ఏసీలా కాకపోయినా మంచి కూలింగ్ ఇస్తుంది, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో ఈ వీడియోలో ఎయిర్ కూలర్ ఎలా వర్క్ అవుతుంది, ఏ బ్రాండ్ కూలర్ ని చూస్ చేసుకోవాలి, అండ్ కూలర్ కొంటున్నప్పుడు ఏమేం చూడాలి, ఇలా అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం ఈ కూలర్స్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. మీకు ఇది సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ మనం కూలర్ ని ఆన్ చేయగానే దానిలో ఉన్న వాటర్ ట్యాంక్ నుండి ఒక స్మాల్ పంప్ ద్వారా వాటర్ తీసుకుని ఈ సైడ్స్ ఉన్న ప్యాడ్స్ ని వెట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్యాన్ బయట నుండి హాట్ ఎయిర్ ని తీసుకుని ఎవాపరేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మీకు ఏంటంటే హాట్ ఎయిర్ కాస్త కూల్ గా మారుతుంది. దీనివల్లే రూమ్ అంతా కూడా కూల్ గా ఉంటుంది. ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే ఈ 3 థింగ్స్ ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. ఒకటి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ అనేది జరగదు. అందుకే మీకు కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఎయిర్ కూలర్స్ అంత ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వవు. ఈ కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా హ్యూమిడిటీ ఫీచర్ ఉన్న ఏసీ తీసుకోవడం బెస్ట్ చాయిస్. నేను ఈ ఏసీస్ మీద ఆల్రెడీ ఒక బయింగ్ గైడ్ వీడియో అండ్ 2026 లో ఏసీ బెస్ట్ అని వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఏసీ తీసుకోవాలనుకుంటే ఈ పైన ఐకార్డ్ లోని డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. రెండోది, ఏసీస్ లాగా రూమ్ క్లోజ్డ్ గా ఉంటే ఈ కూలర్స్ వర్క్ అవ్వవు. విండో ఆర్ డోర్ దగ్గర ప్లేస్ చేసుకుంటే రూమ్ లో ఉన్న వేడిగాలంతా బయటికి పంపించి రూమ్ ని కూల్ గా ఉంచుతుంది. అండ్ మూడోది, ప్యాడ్స్ క్వాలిటీ బాగాలేకపోతే ఎవాపరేషన్ అనేది ప్రాపర్ గా జరగదు, జస్ట్ ఫ్యాన్ లాగా ఎయిర్ బ్లో చేస్తుంది అంతే. సో ప్యాడ్స్ క్వాలిటీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ ఎయిర్ కూలర్స్ ఎలా వర్క్ అవుతున్నాయో క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇప్పుడు వీటిలో ఎన్ని టైప్స్ ఆఫ్ కూలర్స్ ఉన్నాయి, ఎయిర్ త్రూ ప్యాటర్న్ ఎలా ఉంది, ప్యాడ్స్ గురించి, మోటార్స్, బిల్డ్ క్వాలిటీ, ఇలా అన్నిటి గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైప్స్ ఆఫ్ కూలర్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా ఇవి 3 టైప్స్ ఉంటాయి: పర్సనల్ కూలర్, టవర్ కూలర్, డెజర్ట్ కూలర్. పర్సనల్ కూలర్స్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి, మోస్ట్లీ సింగిల్ పర్సన్ యూస్ కోసం డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్, స్టడీ టేబుల్ దగ్గర, ఆఫీస్ డెస్క్ దగ్గర యూస్ చేయొచ్చు. కానీ పెద్ద రూమ్స్ లో కూల్ చేయడానికి ఇవి కెపాసిటీ సరిపో. మీ రూమ్ సైజ్ గనక 80 to 150 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటే ఈ పర్సనల్ కూలర్స్ బాగా యూజ్ అవుతాయి. వీటి ప్రైస్ వచ్చేసి 2500 నుంచి 7000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్, టవర్ కూలర్స్. ఇవి చూడడానికి వెర్టికల్ డిజైన్ లో స్లిమ్ గా ఉంటాయి. పర్సనల్ కూలర్స్ కన్నా కొంచెం పవర్ఫుల్ ఇవి. మీ రూమ్ సైజు 120 to 180 స్క్వేర్ ఫీట్ ఉంటే, ఐ మీన్ స్మాల్ బెడ్రూమ్స్ లో ఈ టవర్ కూలర్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. వీటి ప్రైస్ వచ్చేసి 4000 నుంచి 10,000 వరకు ఉంటాయి. మీ ఇంట్లో స్పేస్ తక్కువ ఉంది, పెద్ద పెద్ద కూలర్స్ యూజ్ చేయము అనుకుంటే ఇవి తీసుకోండి. అండ్ థర్డ్, డెజర్ట్ కూలర్స్. ఇండియాలో చాలా మంది కామన్ గా ఈ డెజర్ట్ కూలర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మీ రూమ్ సైజ్ గనక 200 to 500 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటే, ఐ మీన్ లార్జ్ రూమ్స్ గానీ హాల్లో గానీ ఈ డెజర్ట్ కూలర్స్ బెస్ట్ చాయిస్. కాకపోతే వీటి ప్రైజెస్ చూస్తే 7000 నుంచి 16,000 వరకు ఉంటుంది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కదా అని రూమ్ సైజ్ కన్సిడర్ చేయకుండా ఈ పర్సనల్ కూలర్స్ తీసుకెళ్లి హాల్లో పెడతారు. దీనివల్ల ఏమవుతుంది, మీకు కూలింగ్ అనేది సరిగ్గా రాదు. సో మీ యూసేజ్ ని బట్టి, రూమ్ సైజ్ ని బట్టి కూలర్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 3 టైప్ ఆఫ్ కూలర్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ మనం ఎయిర్ త్రూ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఎయిర్ త్రూ ప్యాటర్న్ అంటే ఏం లేదు, కూలర్ ఒక మినిట్ లో ఎంత ఎయిర్ ని డెలివరీ చేస్తుందని. దీన్ని మనం CFM లో క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు ఈ CFM అంటే ఏంటంటే క్యూబిక్ ఫీట్ పర్ మినిట్. ఇక్కడ మీరు ఈ టేబుల్ చూసినట్టయితే క్లియర్ గా అర్థమవుతుంది. పర్సనల్ కూలర్స్ తీసుకుంటే 800 to 2200 CFM ఉన్న వాల్యూ తీసుకోండి. అది టవర్ కూలర్ తీసుకుంటే ఈ రేంజ్ లో ఉండాలి. అండ్ లాస్ట్, డెజర్ట్ కూలర్ తీసుకుంటే ఈ వాల్యూ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ CFM వాల్యూ కరెక్ట్ గా ఉన్న కూలర్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్, కూలర్స్ లో అందరూ కామన్ గా ఫేస్ చేసే ఇంకొక ప్రాబ్లం ఏంటి, నాయిస్. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, కూలర్ ఆన్ చేయగానే జిజ్ అని సౌండ్ వస్తుంది. ఇంకా చాలా మంది పవర్ కన్సంప్షన్ ఎక్కువ వస్తుందని కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే మోటార్. కరెక్ట్ మోటార్ ని చూస్ చేసుకోవడం వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది. యూజువల్ గా మనకి 2 టైప్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి. ఒకటి ఇండక్షన్ మోటార్, ఇంకొకటి BLDC మోటార్. ఈ ఇండక్షన్ మోటార్స్ ఉన్న కూలర్స్ ని తీసుకుంటే నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది, ఇంకా పవర్ కన్సంప్షన్ కూడా 200 వాట్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఈ BLDC మోటార్స్ అనుకోండి, ఇండక్షన్ మోటార్స్ కన్నా ఆల్మోస్ట్ 50 to 60% తక్కువ నాయిస్ వస్తుంది.
అండ్ దీని పవర్ కన్సంప్షన్ కూడా నార్మల్ దానికన్నా 80 to 100 వాట్స్ తగ్గుతుంది. కాకపోతే వీటి ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎయిర్ కూలర్స్ తీసుకునే ముందు ఈ మోటార్స్ గురించి కూడా తెలుసుకోండి. లేదు మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ కూడా కింద యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఈ కూలర్స్ తీసుకున్నప్పుడు ఇంకొక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫ్యాన్ కూలర్ తీసుకోవాలా బ్లోవర్ కూలర్ తీసుకోవాలా అని. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ఫస్ట్ ఫ్యాన్ కూలర్. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్ వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా లార్జ్ రూమ్స్ కి ఇవైతే బెటర్. దీనిలో మీకు మళ్ళీ 3 బ్లేడ్ 5 బ్లేడ్ అని ఉంటుంది. మోస్ట్లీ 5 బ్లేడ్ ఉన్నవి తీసుకోండి, ఎందుకంటే ఎయిర్ త్రో ప్యాటర్న్ బాగుంటుంది. ఇంకా వీటి వల్ల నాయిస్ కూడా తక్కువ వస్తుంది. అదే బ్లోవర్ కూలర్ లో అనుకోండి, ఎయిర్ ఫ్లో డైరెక్ట్ గా వస్తుంది. ఇవి మీకు స్మాల్ రూమ్స్ సరిపోతాయి. బట్ ఫ్యాన్ కూలర్ తో కంపేర్ చేసి చూస్తే దీని సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎయిర్ కూలర్ పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ గా కూలింగ్ ప్యాడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్కెట్ లో చూస్తే ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వుడ్వుల్ ప్యాడ్స్ అండ్ సెకండ్ హనీకోమ్ ప్యాడ్స్. ఫస్ట్ వుడ్వుల్ ప్యాడ్స్. ఇవి మనకి ఓల్డెన్ డేస్ లో ఎక్కువ యూజ్ చేసేవారు. కూలింగ్ అయితే డీసెంట్ గా వస్తుంది, కాకపోతే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీటిలో డ్యూరబిలిటీ తక్కువ, అందుకే ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే వీటి నుంచి స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ హనీకోమ్ ప్యాడ్స్. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ కూలింగ్ ఇస్తాయి. ఇంకా వీటి డ్యూరబిలిటీ ఎక్కువ. ఇప్పుడు వస్తున్న బ్రాండ్స్ అన్ని కూడా మోస్ట్లీ ఈ హనీకోమ్ ప్యాడ్స్ తోనే వస్తున్నాయి. అండ్ ఈ కూలర్స్ లో చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద ట్యాంక్ ఉంటే బెటర్ కూలింగ్ ఇస్తుంది అంటారు. ట్యాంక్ ఎక్కువ ఉంటే రెగ్యులర్ గా వాటర్ ఫిల్ చేసుకోవడం తగ్గుతుంది అంతే. కూలింగ్ కి ట్యాంక్ సైజ్ కి సంబంధమే ఉండదు. మన కూలర్ టైప్ ని బట్టి ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. పర్సనల్ కూలర్ అయితే 20 to 30 లీటర్స్ ఉండాలి. అదే టవర్ కూలర్ లో అయితే 40 to 55 లీటర్స్ ఉండాలి. డెజర్ట్ కూలర్స్ అయితే 70 to 100 లీటర్స్ వాటర్ కెపాసిటీ ఉండాలి. సో మీరు కూలర్ తీసుకున్నప్పుడు ఎక్కువ కెపాసిటీ ఉన్నది తీసుకోండి, మల్టిపుల్ టైమ్స్ రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ఈ కూలర్స్ లో ఉండే ఇంకొక కామన్ కంప్లైంట్ బిల్డ్ క్వాలిటీ. ఎస్పెషల్ గా ఇవి బడ్జెట్ కూలర్స్ లో మనం ఎక్కువగా ఫేస్ చేస్తాము. అండ్ బాడీ క్వాలిటీ చూసినట్టయితే నార్మల్ ప్లాస్టిక్ అండ్ ABS ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేస్తారు. రెండిటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, అన్ని కూలర్స్ లోని కామన్ గా ఇవే యూజ్ చేస్తారు. కానీ మీరు మెయిన్ గా చూసుకోవాల్సింది ఈ వీల్స్ క్వాలిటీ. ఎందుకంటే ఈ కూలర్స్ ని మనం ఎక్కువగా మూవ్ చేస్తాం కాబట్టి బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉండాలి. అదే మీరు చీప్ క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ కొలాప్సిబుల్ లోవర్స్ ఉన్న కూలర్స్ ని తీసుకోండి. ఎందుకంటే మనం కూలర్ ని ఆఫ్ చేశాక దానిలోకి మస్టోస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ డస్ట్ కానీ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీటిలో ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంకేమున్నాయి తెలుసుకునే ముందు ఇన్వర్టర్ కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ సమ్మర్ లో కామన్ గా పవర్ కట్స్ అవుతాయి కాబట్టి కూలర్ తీసుకునే ముందు ఇన్వర్టర్ కంపాటబిలిటీ ఫీచర్ ఉన్నది తీసుకోండి. ఎందుకంటే కూలర్ ఇన్వర్టర్ మీద రన్ అవుతున్నప్పుడు లాంగ్ అవర్స్ వర్క్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇందాక చెప్పాను కదా వీటిలో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామని. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆటో లెవెల్ ఇండికేటర్. ఇప్పుడు వస్తున్న అన్ని కూలర్స్ లోని ఈ ఫీచర్ ఉంటుంది. ఇది ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన వాటర్ ఫిల్ చేసినప్పుడు ఈ డిస్ప్లేలో క్లియర్ గా తెలుస్తుంది. అండ్ దీని తర్వాత అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే ఆటో వాటర్ ఫిల్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే డైరెక్ట్ గా వాటర్ పైప్ కి కనెక్ట్ చేసుకుంటే చాలు, కంటిన్యూస్ గా వాటర్ సప్లై అవుతుంది. సో నైట్ మొత్తం డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా పడుకోవచ్చు. అండ్ కూలర్స్ లో ఎక్కువ రోజులు వాటర్ ఉంటే స్మెల్ వస్తుంది. దీనికి మీకు ఆటో డ్రైన్ మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్ ని ఆన్ చేసుకుంటే ఈజీగా డ్రైన్ అవుతుంది. అండ్ థర్డ్, కొన్ని కూలర్స్ లో ఐస్ చాంబర్ ఇస్తున్నారు. పైన ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకుంటే ఏసీ లాగా కూల్ ఎయిర్ వస్తుంది. ఇంకా అన్ని కూలర్స్ లోని 4 వే స్వింగ్ 2 వే స్వింగ్ ఉన్నాయి. అండ్ కొన్ని కూలర్స్ కి అయితే రిమోట్ కూడా ఇస్తున్నారు. సో మీ యూసేజ్ ని బట్టి తీసుకోండి. సో ఫైనల్ గా కూలర్ తీసుకునే ముందు ఏమేం చూడాలో ఒక్కసారి రీక్యాప్ చేసి చూద్దాం. ఫస్ట్ మీ యూసేజ్ ని బట్టి ఏ టైప్ ఆఫ్ కూలర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెకండ్, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే కూలర్స్ అంత ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వవు కాబట్టి ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఏసీ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. అండ్ థర్డ్, రూమ్ సైజ్ ని మెజర్ చేసి ఈ CFM ని మ్యాచ్ చేసుకోండి. హనీకోమ్ ప్యాడ్స్ ఉన్న కూలర్స్ ని తీసుకోండి. ఇంకా బడ్జెట్ కొంచెం ఎక్కువైనా BLDC మోటార్స్ ఉన్నవి ప్రిఫర్ చేయండి. ఇంకా వీటిలో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్న కూలర్స్ ని ఏం తీసుకోవాలంటే ఆటోఫిల్, ఆటో డ్రైన్, ఐస్ చాంబర్ ఇవన్నీ ఉండేలా చూసుకోండి. మీ కన్వీనియన్స్ కోసం ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కేటగిరీ వైజ్ గా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మేము డెజర్ట్ కూలర్స్ ని తీసుకుని డీటెయిల్ గా టెస్ట్ చేస్తున్నాము. ఫర్దర్ గా ఆ వీడియో రాబోతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.